ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అర్వ శ్రీధర్ హనీ ట్రాప్ ఉదంతం ఇప్పుడు వెలుగులోకి వస్తున్న విస్తుపోయే రాజకీయ కోణాలతో మరింత ముదిరి పాకాన పడింది. ఇది డబ్బు కోసం జరిగిన బ్లాక్ మెయిల్ మాత్రమే కాదని, దీని వెనుక జనసేన పార్టీని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు ఒక భారీ స్కెచ్ సిద్ధమైందనే అనుమానాలు బలపడుతున్నాయి. రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన ఈ మహిళ తొలుత సమస్యల పేరుతో ఎమ్మెల్యే శ్రీధర్ దగ్గరకు చేరి సాన్నిహిత్యం పెంచుకొని రహస్యంగా వీడియోలు రికార్డు చేసింది. ఆ తర్వాత కోట్లాది రూపాయలు డిమాండ్ చేస్తూ బ్లాక్ మెయిల్ కు దిగింది. అయితే ఈ కేసులో అత్యంత విస్మయం కలిగించే అంశం ఆమె భర్త పాత్ర. ఈ వేధింపులపై ఒక జనసేన నాయకుడు సదరు మహిళ భర్తను ప్రశ్నించగా, మా దగ్గర చాలా హార్డ్ డిస్కులు ఉన్నాయి, మాకు కావాల్సింది డబ్బు, సెటిల్ చేసుకోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. ఈ తీరు ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 1500 మందిని హనీ ట్రాప్ చేసిన ముఠా స్టైల్ ను తలపిస్తోంది. అక్కడ కూడా భార్యాభర్తలు కలిసి హార్డ్ డిస్కుల నిండా ప్రముఖుల వీడియోలు పెట్టుకుని ఇదే తరహాలో దందాను సాగించారు. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు కేవలం క్రిమినల్ కేసుగా మిగిలిపోలేదు. సదరు మహిళ తన ఆరోపణలతో నేరుగా జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియా సంస్థను ఆశ్రయించడం, అక్కడ వరుస ఇంటర్వ్యూలు ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. అంతటితో ఆగకుండా గత ప్రభుత్వంలో కీలక పదవిలో ఉండి జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన పొన్నవోలు సుధాకర్ రెడ్డిని ఆమె కలవడం చూస్తుంటే ఈ మొత్తం వ్యవహారం వెనుక వైసీపీ వ్యూహకర్తల హస్తం ఉందనే వాదన వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ ను ఇబ్బంది పెట్టడానికి ఈ మహిళను పావుగా వాడుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఇటువంటి హనీ ట్రాప్ కేసుల్లో నిందితులు పోలీసులకు భయపడతారు. కానీ ఇక్కడ సదరు మహిళ అధికారిక మీడియా ఛానళ్లలో కూర్చొని ఆరోపణలు చేయడం, రాజకీయ ప్రముఖులను కలవడం వెనుక బలమైన రాజకీయ అండదండలు ఉన్నాయని స్పష్టమవుతోంది. తప్పు చేశాం కాబట్టి దాక్కుందాం అని కాకుండా ఒక పార్టీని లక్ష్యంగా చేసుకుని దాడి చేద్దాం అనే వికృత మనస్తత్వం ఇక్కడ కనిపిస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఈ హార్డ్ డిస్క్ గ్యాంగ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, ఈ రాజకీయ లింకుల వెనుక ఉన్న లోగుట్టు ఏమిటి అనే కోణంలో లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.